హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు పొన్నగంటి కూర పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా పొన్నగంటి కూరను తీసుకొని నీళ్ళల్లో శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్నటువంటి పొన్నగంటి కూరను ఒక చిల్లుల బేషన్లో తీసుకొని ఆరబెట్టుకోవాలి. నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు ఒక చిల్లుల బేషన్లో తీసుకొని ఆరబెట్టుకోవాలి. తర్వాత ఈ పొన్నగంటి కూరలోకి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లిగడ్డ, కొద్దిగా నానబెట్టుకున్నటువంటి చింతపండు, నువ్వులు ఇవి తీసుకోవాలి. పొయ్యి మీద మూకుడు పెట్టుకొని ముందుగా జీలకర్ర, ఎండుమిర్చిని నూనెలో కాసేపు గోలనివ్వాలి. ఇట్లా ఉంచేది ఎందుకంటే అదే నీళ్ళ పోసి ఇవి గోలిన తర్వాత ఎండుమిర్చి, ఎల్లిగడ్డ వేసి ఇంకాసేపు గోలనివ్వాలి. తర్వాత ఈ గోలుతున్నటువంటి పోపులో నువ్వులు వేసి ఇంకాసేపు గోలనివ్వాలి. చక్కగా ఇవి నూనెలో చాలాసేపు మంచిగా అన్ని దూరగా గోలేంత వరకు నూనెలో చిన్న మంట మీద వేయించుకోవాలి. ఈ వేగినటువంటి ఈ పోపును ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనము చిల్లుల బేషన్లో ఆరబెట్టుకున్నటువంటి పొన్నగంటి కూరను తీసుకొని పొయ్యి మీద మూకుడు పెట్టుకొని కాస్త నూనె పోసి ఈ పొన్నగంటి కూరను ఆ నూనెలో ఉడికించుకోవాలి. ఇది కొద్దిసేపు ఉడికిన తర్వాత పసుపు వేసి ఈ చింతపండు వేసి ఇంకాసేపు ఉడకనివ్వాలి. మనకు ఆకుకూరల్లో బాగా నీళ్లు ఊరుతాయి కాబట్టి నీళ్ళన్నీ పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఈ కూరను చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఈ పొన్నగంటి కూర అన్ని సీజన్లలో దొరకదు, కేవలము ఈ వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది జుట్టుకు పెట్టుకుంటే కూడా చాలా మంచిదని పెద్దవాళ్ళు చెప్తుండేవాళ్ళు. ఇది నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు మనము పొయ్యి మీదనే చిన్న మంట మీద చక్కగా నూనెలో ఉడికించుకోవాలి. ఈ ఉడికినటువంటి పొన్నగంటి కూరను ఒక చిన్న గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద మూకుడు పెట్టుకొని మూకుట్లో కాస్త నూనె పోసి దానిలో ముందుగా జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఈ ఆవాలు, జీలకర్ర కొద్దిసేపు గోలిన తర్వాత ఎండుమిర్చి, శనగపప్పు, మినపపప్పు వేసి చక్కగా గోలనివ్వాలి. ఇవి గోలిన తర్వాత కాస్త కరివేపాకు వేసి ఇంకాసేపు గోలనివ్వాలి. ఇది చక్కగా గోలిన తర్వాత మనము రోట్లో నూరుకొని పక్కన పెట్టుకున్నటువంటి ఈ పొన్నగంటి కూరను తీసుకొని ఈ నూనెలో వేసి చక్కగా కలుపుకోవాలి. ఈ పోపు అంతా ఈ కూరకు పట్టేంత వరకు చక్కగా ఒక 2-3 నిమిషాలు కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కమ్మటి పొన్నగంటి కూర రెడీ. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఈ పొన్నగంటి కూర పచ్చడి చేసుకొని తిని చూసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పగలరు. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడము మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.